హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే, మా పిల్లలకి స్కూల్ లేనప్పుడు వాళ్ళు ఇంట్లో ఎలా ఉంటారో ఒక చిన్న వీడియో ద్వారా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. కన్నయ్య, విషు ఇద్దరూ నిద్రలేసారండి. లేవగానే నేను చెప్పాను, నాన్న బయట నేను గింజలేయలేదు, మీరెళ్ళి గింజలేయమని చెప్పాను. లేవగానే నేనే ఇస్తాను కొన్నిసార్లు మా సారు. తర్వాత పిల్లలకు కూడా చెప్తాను. కొన్నిసార్లు నేను టిఫిన్ చేసే హడావిడిలో వంట రూమ్‌లో ఉంటాను కదా! పిల్లలకి చెప్తాను, నాన్న బయట గింజలేయమంటే వాళ్ళు బియ్యం తీసుకొచ్చి, కొన్ని వాటర్ తీసుకొచ్చైతే బయట గింజలేస్తారు పిట్టలకు. మాకు ఇంటి ముంగట గేట్ ఉంటది కదా! గేట్‌కి ఒక దిమ్మ లాగా ఉంటదనమాట. అటువైపు, ఇటువైపు 2 వైపులా అయితే పిట్టలకు గింజలేయడానికి మేము అట్లా దిమ్మల్ని వాడుకుంటున్నాము. చూడండి, ఆ దిమ్మ పైకి ఎక్కడానికి ఇక్కడ ఒక 2 అరుగులున్నాయి. ఈ అరుగులైతే మేమే కట్టించాము. దిమ్మ పైకి ఎక్కడానికని కట్టియలేదు. ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో కూర్చోవడానికి అరుగులైతే కట్టించుకున్నామండి. మాకు బయట కూర్చోవడం చాలా అలవాటు. ఇంకా ఊరికే చైర్ల పైన ఏం కూర్చుంటాంలే అన్నట్టుగా మా సారు ఇలా ప్లాన్ చేసి అరుగులని కట్టించారు. పిల్లలిద్దరూ పిట్టలకు గింజలేసి కొన్ని వాటర్ కూడా పోశారు. ఇందాక ఆ కప్పులో వాటర్ పోశారు. ఇక్కడున్న కప్పు వర్షానికి కింద పడిపోయిందండి. ఇంకొక ప్లాస్టిక్ కప్పు చూసి బయట పెడతాను నేను. మా విషుని కొన్ని గింజలేయమంటే చూడండి ఎన్నేసిందో. నేను చెప్పాను కదా, అవి అయిపోయినాక మళ్ళీ ఏసుకోవచ్చు నాన్న అంటే ఆమె అస్సలు వినదు. ఇక్కడ ఈ డబ్బాలో నేనైతే బియ్యం పెడతాను. అవి పిట్టలకు మాత్రమే ఏస్తానండి. పిల్లల్ని లోపలికి పంపించి బ్రష్ చేపిచ్చాను. బ్రష్ చేసుకొని వాళ్ళైతే ఫేస్ వాష్ చేసుకున్నారు. ఈ లోపుగా నేను పాలు వేడి చేసి ఇద్దరికి మిల్క్ పోసాను. కొంచెం బూస్ట్ ఏసి బిస్కెట్స్ ఇచ్చాను. విషు స్కూల్ ఉన్న టైంలో అయితే పాలు అస్సలు తాగదు. ఇంకొకటి, పాలు చల్లగైనా కూడా విషు అస్సలు తాగదు. కొంచెం వేడిగానే ఉండాలి. మళ్ళా పాల మీద ఉన్న మీగడ మొత్తం తీసేయాలి. అసలు నాకే అర్థం కాదు విషు ఎందుకట్లా పాలు తాగుతుందో. తనకి పాలు ఖచ్చితంగా నచ్చవు. కాకపోతే ఎప్పుడో ఒకసారి తాగాలనిపిస్తుంటుంది కదా! అలాంటి టైంలో అమ్మ నాకు పాలు పోయవా అని అడుగుతుంది. రెగ్యులర్‌గా అయితే తను పాలు తాగదు. మా కన్నయ్య ఉన్నాడు కదా, రోజుకు 4, 5 సార్లు పాలు తాగుతాడు. పాలు తాగడం అయిపోయాక స్నానానికి తీసుకెళ్ళానండి ఇద్దరిని. కోసము ఈ బ్యాగు ఎల్‌కేజీ ఉన్నప్పుడు తీసుకున్నానండి. ఇప్పుడు విష్ అయితే యూకేజీ చదువుతుంది. సమ్మర్ హాలిడేస్‌కి ఇంటికి వచ్చినప్పుడు తనకి యూకేజీకి హోంవర్క్ ఇచ్చారని చెప్పి బ్యాగ్ ఇంటికి తీసుకొచ్చాను. ఆ తర్వాత మళ్ళీ బీహార్‌కి వచ్చాం కదా, 1 మంత్ అవుతుంది. ఇంటి దగ్గర బ్యాగు అటు ఇటు పెట్టడంతో బ్యాగ్ మొత్తం చాలా మాసిపోయింది. నేను ఇక్కడ నాకు టైం దొరకలేదని చెప్పి మార్నింగే 6:40కి విషుకేమో స్కూల్ ఉంటుంది. మళ్ళీ 12:20కి అట్లా ఇంటికి వచ్చేస్తుందనమాట. నేను ఆ మార్నింగ్ టైంలో టిఫిన్ చేసి మళ్ళీ పిల్లలు వచ్చే వరకు వంట చేయడము, ఇదంతా హడావిడి వల్ల తన బ్యాగ్ అయితే నేను క్లీన్ చేయలేదు. ఈరోజు సాటర్డే కావడంతో విషు బ్యాగు క్లీన్ చేసే టైం అయితే నాకు దొరికింది. ఇక్కడ బీహార్లో సాటర్డే రోజు యూకేజీ, నర్సరీ, ఎల్‌కేజీ వాళ్ళకైతే స్కూల్ ఉండదు. వాళ్ళకి మండే నుంచి ఫ్రైడే వరకే స్కూల్ ఉంటుంది. సాటర్డే, సండే 2 డేస్ హాలిడేస్ ఉంటాయి. మా సార్‌కేమో సాటర్డే రోజు 7:30కి స్కూల్ స్టార్ట్ అయ్యి 12:30కి స్కూల్ అయిపోతుంది ఆయనకు. తనకి కూడా స్కూలు సాటర్డే రోజు హాఫ్ డేనే ఉంటుందండి. ఇక్కడ మా పిల్లల స్కూల్ టైమింగ్స్ వచ్చేసి ఇప్పుడు 7:30 నుంచి 12:30 వరకు ఇద్దరికి. స్కూలు తొందరగా అయిపోవడం వల్ల నాకు అనిపిస్తుంది కదా, మా పిల్లలు స్కూల్‌కి వెళ్ళినప్పుడు హడావిడిగా ఇంట్లో పనులన్నీ చేసేస్తాను. మళ్ళీ వాళ్ళు రాగానే 12:30కే వస్తారు కదా, అసలు వీళ్ళు స్కూల్‌కి వెళ్ళారా లేదా అని చెప్పి నాకైతే ఒకటే డౌట్ వస్తుంది. అంటే అంత తక్కువ టైంలో మనం ఏం చెయ్యం కదా. మన ఇంటి దగ్గరేమో పిల్లలు 9కి స్కూల్‌కి పోతే వచ్చేసరికి 4:30 అవుతుంది. మనకి ఇంకా పిల్లలు రావట్లేదు ఏందని చెప్పేసి డే మొత్తం ఖాళీగా ఉన్నట్టుగా బోర్ కొడుతుంది. నాకేమో బీహార్లో అట్లా కాదు. వాళ్ళు తొందరగా స్కూల్ నుంచి వచ్చేస్తాను కాబట్టి వీళ్ళు స్కూల్‌కి వెళ్ళుంటారు, అసలు వీళ్ళు ఏం చదువుతుండ్రు ఏంటి అని చెప్పి నాకు ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది. 12:30 నుంచి నైట్ పడుకునే వరకు మా కన్నయ్య, విషు ఊకే గొడవ పడుతూనే ఉంటారు. ఇక్కడ నేనైతే తన బ్యాగ్ మొత్తం ఉతికేసానండి. లోపలికి వెళ్తున్నాను. పిల్లలు కూడా స్నానం చేసేసారు ఈలోపు. ఈరోజు సాటర్డే కదా, నేను వాళ్ళిద్దరికి హెడ్‌కి షాంపూ ఏం పెట్టలేదు. రేపు సండే కదండి, రేపు సండే రోజు మార్నింగ్ వాళ్ళకి స్నానం చేసేటప్పుడు ఇద్దరికి షాంపూ పెట్టి హెయిర్ వాష్ చేస్తాను. ఈరోజైతే వాళ్ళే హడావిడిగా మంచిగా ఎంజాయ్ చేస్తూ స్నానం వాళ్ళే చేసుకుంటారు. నేను అస్సలు ముట్టుకోను వాళ్ళని. ఇంకా వాళ్ళ స్నానం అయిపోయాక లోపలికి వచ్చేసారు కదా, కన్నయ్యకు బట్టలు వేసాను. బట్టలు వేసి తలమించలు చేశారు కాబట్టి జుట్టు మొత్తం తూడ్చి కొంచెం పౌడర్ వేసాను. పౌడర్ కూడా చాలా తక్కువగా వేస్తాను పిల్లలకి.
పౌడర్ వేసినాక బొట్టు పెడుతున్నానండి. మా కన్నయ్య తిలకం లేకుండా అస్సలు ఉండలేడు. కన్నయ్యను రెడీ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు విష్ణుని రెడీ చేస్తాను. తను కూడా షాంపూ పెట్టుకోకుండా తలమించే స్నానం చేసింది, అందుకే తుడుస్తున్నానండి. పప్పుచారు చేసిన అన్న ఉట్లనే తింటావా, ఎగ్ ఫ్రై అది ఎగ్ ఆమ్లెట్ ఆమ్లెట్ వేస్తా. అన్నం తిన్నది, అన్నం తిన్నాక కొద్దిసేపు అక్క వాళ్ళు వచ్చింది కదా, అన్నయ్య వాళ్ళు వచ్చింది కదా కొత్తలు ఆడ అలా కాడిపోయి ఆడుకొని వద్దాము. ఇప్పుడు చదువుకొని పోదామా, వచ్చినాక చదువుకుందామా? మళ్ళీ ఆడే అల్లరి చేస్తారా విషయం ఇష్టం వచ్చినట్టు చెయ్యం. నేను ఏదన్నా పని వద్దంటే ఏం చేయాలి? వద్దంటే విషుని కన్నయ్యని ఇద్దరిని రెడీ చేస్తున్నాను. చూసారు కదా, విషుకి మొత్తం బేబీ హెయిర్ ఉంది అని చెప్పి గట్టిగా పైకి దువ్వి రబ్బర్ పెట్టానండి. ఆ తర్వాత కొంచెం పౌడర్ వేస్తున్నాను. ఫస్ట్ పౌడర్ ఏం లేకుండా నా చేతికి రఫ్ చేసుకొని ఆ తర్వాత ఆ పౌడర్ పిల్లతో వాళ్ళ ఫేస్ పైన టచ్ చేస్తాను. వాళ్ళకి బొట్టు పెట్టిన తర్వాత ఈరోజు నేను పప్పుచారు చేశానండి. పప్పుచారులోకి ఏం కావాలి నాన్న అంటే ఎగ్ ఆమ్లెట్ చేయనా, ఎగ్ ఫ్రై చేయనా అని పిల్లల్ని అడిగాను. అయితే విష్ అన్నారు కదా, ఎగ్ ఆమ్లెట్ చేయ మమ్మీ అన్నది. ఇంకా నేను కిచెన్లోకి వచ్చి గ్యాస్ పైన దోశ ప్యాన్ పెట్టానండి. దోశ ప్యాన్ పైన చపాతీలు చేస్తే అస్సలు దోశ వెళ్ళదు. కాకపోతే మనం ఎగ్ ఆమ్లెట్ చేస్తాం కదా, ఎగ్ ఆమ్లెట్ చేయడం వల్ల దోశ పర్ఫెక్ట్గా వస్తుందండి. అది ఎలానో నేను చెప్తాను. నేను దోశ వేసేటప్పుడు అప్పుడప్పుడు నాకు దోశ తీయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ప్యాన్కి అంటుకొని దోశ రాకుండా ఉంటుందన్నమాట. అప్పుడు నేను యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో చూస్తే ఒకరు చెప్పారు కదా, దోశ ప్యాన్ పైన ఆమ్లెట్ వేసి దాన్ని వాష్ చేయకుండా నైట్ అంతా అలాగే పెట్టి నెక్స్ట్ రోజు ఆనియన్తో క్లీన్ చేసి దోశ వేసుకుంటే పర్ఫెక్ట్గా దోశ వస్తుందని అయితే ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. నేను అలాగే చేశాను. ఒకసారి నాకు దోశ రాకపోతే నేను నెక్స్ట్ రోజు దోశ నేర్చినప్పుడు దోశ మొత్తం అతుక్కోకుండా చాలా దోశలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి. అప్పటి నుంచి నేను ఎప్పుడు ఆమ్లెట్ వేసినా కూడా ఇలా దోశ పాన్ పైనే ఆమ్లెట్ వేస్తాను. ఇందాక ఆమ్లెట్లో ఆనియన్ కట్ చేసి వేసాను కదా, అదేమో నాకు విషుకి, మా కన్నయ్య ఆనియన్ అస్సలు తినడు. అందుకని ఇప్పుడు ఈ బౌల్లో ఒక ఎగ్ పగలగొట్టి వాడి కోసం అయితే సపరేట్ ఆనియన్ లేకుండా ఆమ్లెట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఆమ్లెట్ వేస్తున్నాను కదండి, నేను మంచిగా రౌండ్గా ఆమ్లెట్ వేస్తానని మీ అందరికీ చూపిద్దామని చెప్పి తక్కువ స్పూన్ పెట్టి తిరిగేసాను. అదేమో విరిగిపోయింది. మనం కొన్నిసార్లు మన టాలెంట్ని అందరికీ చూపిద్దాం అనుకునే లోపే అది మనకు రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఎగ్ ఆమ్లెట్ రౌండ్గా వేస్తానని మీ అందరికీ చూపిద్దాం అనుకుంటే అదేమో మధ్యలో విరిగిపోయింది. అంతేలే, కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటే ఒకలాగా జరుగుతుంది. ఈ లోపు అయితే ఆమ్లెట్ అయితే ఫ్రై అయిపోయిందండి. నేను ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇది కన్నయ్య కోసము. నాకు కన్నయ్యకు విషుకేనండి. మా సార్ అయితే స్కూల్కి వెళ్ళారు కదా, తనకైతే ఆమ్లెట్ లేదు. మేమిద్దరమే తను వచ్చేలోపు నేను పిల్లలు మంచిగా ఆమ్లెట్ వేసుకొని పప్పు చారుతోని కడుపు నిండా అన్నం తినేస్తాము. నా కన్నయ్య ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దోశ పాన్ ఉంది కదండి, క్లీన్ చేయకుండా నేను అలాగే పెట్టేస్తాను. మళ్ళీ దోశలు వేసినప్పుడు కొంచెం ఆనియన్తోని క్లీన్ చేసి అలాగే దోశలు వేస్తాను. పర్ఫెక్ట్ దోశలు వస్తాయి. ఇంకా ఆమ్లెట్లు అయిపోయినాయి కదండి, నేను పిల్లలకి అన్నం పెడుతున్నాను. మీ అందరికీ తెలుసు కదా, నేను అన్నం ఎప్పుడు వండినా కూడా కుక్కర్లోనే అన్నం వండుతానండి. కుక్కర్లో అన్నం వండడం వల్ల గంజంపై పనే ఉండదు. ఒక 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మాడిపోతుంది ఇలాంటివి ఏమి ఉండవు. ఇంకోటి అన్నం కూడా చాలా మంచిగా అవుతుంది. నేను ఎప్పుడైనా కూడా కుక్కర్లోనే అన్నం వండుతానండి. టైం కూడా సేవ్ అవుతుంది కదా. అన్నం అయితే పెట్టేశాను పిల్లలిద్దరికి. ఈరోజైతే హాలిడే కావడంతో నేనే తినిపిస్తాను వాళ్ళిద్దరికి. ప్లేట్లో అన్నం పెట్టుకొచ్చాను కదండి, ఆ అన్నం నేను కన్నయ్య విషు ముగ్గురం తినేస్తాము. అలాగే ఒక గిన్నెలో పప్పుచారు కూడా తీసుకొచ్చాను. విషుకేమో ఆనియన్తోని ఆమ్లెట్ వేసాను, కన్నయ్యకేమో ఆనియన్ వేయకుండా ఆమ్లెట్ వేసాను కదా. ఆమ్లెట్లో నేను విషు ఇద్దరం తింటాము, కన్నయ్యకేమో సపరేట్ ఆమ్లెట్ అనమాట.
ఇక్కడ పిల్లలిద్దరికీ కొంచెం అన్నంలో ఆమ్లెట్ పెట్టి అన్నం తినిపిస్తున్నానండి. రోజు అన్నం నేనేం తినిపియను, వాళ్ళకే తినమని చెప్తాను. కొన్నిసార్లు నైట్ టైమ్స్ నా తృప్తి కోసం వాళ్ళకి అన్నం తినిపిస్తానండి. ఇంకా హాలిడే సాటర్డే, సండే మాత్రం నేనే తినిపిస్తాను. మీరు అనుకోవచ్చు, మరి మిగతా టైంలో కూడా నువ్వే తినిపిస్తే ఏమవుతుందని. నేనే తినిపియొచ్చు, కాకపోతే మా పిల్లలిద్దరిది చాలా చిన్న ఏజ్ కదా. మా పిల్లలిద్దరూ స్కూల్‌కెళ్తున్నారు. స్కూల్‌లో టిఫిన్ వాళ్ళే తినాలి కదా. అదే ఇంటి దగ్గర మనం తినిపించాము అనుకోండి, మనము ఒకసారి అన్నంలో కొంచెం కూరేస్తాము, ఒకసారి చారు, ఒకసారి పెరుగు వేస్తాం కదా. వాళ్ళని కలుపుకొని తినడం వల్ల వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది. మనం టిఫిన్‌లోకి ఇడ్లీ, దోస అలాంటివి పంపించినప్పుడు కొన్నిసార్లు సాంబార్, చట్నీ ఇలా పంపిస్తుంటాం కదా. అలా పంపించినప్పుడు వాళ్ళకైతే ఇబ్బంది ఏం అవ్వదు. వాళ్ళంతలో వాళ్ళే కింద పడేయకుండా నీట్‌గా తినడం నేర్చుకుంటారు. అందుకే నేనైతే ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా పిల్లలకు అన్నం తినిపియను. ఇంకా వాళ్ళిద్దరికీ అన్నం తినిపిచ్చేసానండి. వాళ్ళకి అన్నం సరిపోయిందంటే నేను కూడా అన్నం తిన్నాను. అన్నం తినేసాక మేమైతే బయటికెళ్తున్నామండి. ఎక్కడికెళ్తున్నామంటే, నేను ఇన్ని రోజులు బీహార్‌లో ఒక్కదాన్నే ఉంటానని మీకు అందరికీ చెప్పాను కదండీ. బీహార్‌కి ఇంకో తెలుగు ఫ్యామిలీ కూడా వచ్చిందండి. మా సార్ పనిచేసే స్కూల్‌లోనే ఇంకో కెమిస్ట్రీ సార్ వచ్చారు. వాళ్ళు కూడా తెలుగే అనమాట. వరంగల్ నుంచి వచ్చారు. ఆ సార్‌కి కూడా మ్యారేజ్ అయింది. వైఫ్, ఇద్దరు పిల్లలైతే ఉన్నారు. మాకైతే మంచి తోడు దొరికింది ఇన్ని రోజుల తర్వాత. ఇగ హిందీ వోళ్ళొచ్చినప్పుడు వాళ్ళని మనం పట్టించుకోం గానీ, మన తెలుగోళ్ళొస్తే మనం ఎక్కువగా వాళ్ళతోనే ఉంటాం కదా. ఇక్కడ పిల్లలిద్దరికీ అన్నం తినిపిచ్చాను. వాళ్ళన్నారు కదా, అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళి కొద్దిసేపు ఆడుకుందాం పదమ్మా అంటే, ఇంక నేను వాళ్ళకి కూడా హాలిడే కదా అని నేను వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్తున్నాను. మా పిల్లలకు కూడా ఒక ఇన్ని రోజుల తర్వాత ఆడుకోవడానికి తెలుగు వాళ్ళు దొరికారండి. నేను ఈ అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. కన్నయ్య, విషు తనొచ్చేసి అక్క వాళ్ళ అబ్బాయి, పాపొచ్చేసి ఇక్కడుంది. తను ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది కాబట్టి కొంచెం అలిగిందని వాళ్ళ మమ్మీ ఫోన్ ఇచ్చింది అంతే. ఇక మేము రాగానే ఈ అక్క అయితే సేమియా చేసి పెట్టిందండి. నేను అక్కకి చెప్పాను కదా, సేమియా ఏమొద్దక్క, నువ్వొచ్చి కూర్చో మాట్లాడుకుందాం అంటే, అక్క అన్నారు కదా, ఎందుకురా పిల్లలకు నా చేత్తోని ఏం చేసి పెట్టనియ్యవా, ఎప్పుడు చూసినా వద్దు వద్దు అంటావు అన్నట్టుగా ఇప్పుడైతే సేమియా చేసి పెడుతుంది. పిల్లలు నలుగురైతే ఆడుకుంటున్నారు వాళ్ళు. అక్కనేమో చిన్న చిన్న బౌల్స్ తీసుకొచ్చి నలుగురికి సేమియా ఏసింది. నాకు కూడా ఏసిందనుకోండి. నేనైతే ఫస్ట్ వీడియో తీస్తున్నాను కదా, అందుకే నలుగురని చెప్పాను. మా అందరికైతే అక్క సేమియా పెట్టేసింది. చాలా ఫాస్ట్‌గా సేమియా చేసింది. టేస్ట్ మాత్రం చాలా బావుంది. నాకు కూడా సేమియా పెట్టింది. నేను సేమియాలో ఉన్న పాలు అస్సలు తాగననమాట. నేను చాయ్ తాగుతా, పెరుగు తింటా కానీ పాలు మాత్రం అస్సలు తాగను. సేమియా తిని చాలాసేపు అక్క దగ్గర ముచ్చట పెట్టాను. ఆ లోపుగా మా సార్ అయితే ఇంటికొచ్చారని ఫోన్ చేశారండి, స్కూల్ అయిపోయిందని. ఇక ఫాస్ట్‌గా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయాము. మా ఇంటికొచ్చాక కన్నయ్య, విషు మళ్ళీ ఇద్దరు ఆడుకుంటున్నారండి. ఇది ఆఫ్టర్‌నూన్ వరకే వీడియో కంప్లీట్ చేసేస్తున్నాను. మరి ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.